అందరితో నో అంటే నో చెప్పించుకున్నాడు. చివరకు మలయాళ బ్యూటీని తీసుకొచ్చుకున్నాడు. అంతవరకు బానే ఉన్నా అందర్నీ వదిలేసి అందులోని ఒక్క హీరోయిన్ పేరును మాత్రమే లీక్ చేయటం ఏంటి అనే పాయింట్ పై ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ హాట్ గా డిస్కస్ చేస్తోంది. స్టోరీలోకి వెళ్తే సందీప్ కిషన్ హీరోగా ఒక్క అమ్మాయి తప్ప అనే సినిమా తయారైంది. ఈ మూవీలో హీరోయిన్ కోసం హీరో మామ అయిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ చోటా కే నాయుడు స్వయంగా అందరి హీరోయిన్స్ ను అడిగారట. పాత్ర నిడివి చాలా చిన్నది అంటూ అందరూ తిరస్కరించారట. సందీప్ పక్కన నటించడానికి బాగుంటారు అని అనుకున్న తెలుగులోని ప్రతి హీరోయిన్ ని అడిగారట. ఎవ్వరూ ఓకే చెప్పలేదు. దీంతో ఆయన నిత్యా మీనన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. రెమ్యునరేషన్ లో బడ్జెట్ మూవీకి ఇచ్చినట్లే ఇచ్చినా పెద్ద హీరో సినిమాకు ఇచ్చినన్ని డేట్స్ ఇచ్చిందని సగర్వంగా ప్రకటించుకున్నాడు ఈ కెమెరా మాంత్రికుడు. టాలీవుడ్ లో అడగని హీరోయిన్ లేదనుకోండి అని చెబుతూ రకుల్ వద్దన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించడం చూస్తుంటే లోపల ఏదో పెట్టుకుని ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రకుల్ తెలుగులో సందీప్ మూవీ అయిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన హీరో మూవీనే కాదన్నదనే కసి మనోడిలో ఉన్నట్లు తెగ చర్చ జరిగిపోతోంది ఇండస్ట్రీలో. అయినా ఆ మాత్రం ఇగో లేకపోతే ఇవాల్టి హీరోయిన్స్ ఎలా నెట్టుకొస్తారులే అంటోంది ఫ్యాన్స్ అసోసియేషన్.